వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగా ఈ సంవత్సరంలో చక్కగా వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు, కుల వృత్తులు చేసుకునేటటువంటి వారు, రాజకీయ నాయకులు, అట్లానే రైతులు, వీరందరూ కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క పనితనాన్ని చూపిస్తూ మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మీలో ఎవరికన్నా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి చక్కగా మీకు మీ యొక్క జాతకాన్ని కూడా విశ్లేషణగా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ యొక్క ఛానల్ని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 2026 సంవత్సరంలో అన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి వారి కుటుంబంలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి చూసినట్టయితే గురువు వీరికి తృతీయంలో ఉండడం జరుగుతుంది. మరి తృతీయంలో గురువు యోగిస్తాడా అంటే ఆయన వ్యయాధిపతి అయ్యాడు, అంత యోగించడు. అదీ కాకుండా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే మీ యొక్క ఆరోగ్య స్థితిగతుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చాలా అలసటగా ఉండడం, అదీ కాకుండా పూర్తిగా మీలో ఉన్న శక్తి చాలా తగ్గిపోవడం, ఇటువంటి ఇబ్బందులు కూడా మీరు చూసుండొచ్చు. ఆరోగ్య పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంటాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ ఆరోగ్య స్థితిగతులు ఇంకొంచెం ఎక్కువయ్యే పరిస్థితే ఉందని చెప్పుకోవాలి. అట్లానే మేషరాశి వారికి చూసినట్టయితే రాహు కూడా ఇక్కడ అంత అనుకూలించట్లేదు. రాహు వీరికి ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు. ఏకాదశంలో రాహు, అది సహజంగా ఏకాదశం అంటేనే శుభస్థానము అని చెప్పుకోవాలి. అట్లాంటి శుభస్థానంలో రాహు లాంటి గ్రహం ఉండడం వల్ల మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. మరి ఈ మేషరాశి వారికి వ్యాపార, ఉద్యోగాలు, రుణాలు, అట్లానే ఆరోగ్యము, విద్య, అట్లానే వివాహ సంతానాలు ఎలా ఉన్నాయో చూస్తే ముందుగా వ్యాపారం చేసుకునే వారికి కొంత నష్టాలు అనే చెప్పాలన్నమాట. ఎందుకు అంటే వ్యయంలో ఎప్పుడైతే శని ఉండి ఏలినాటి శని నడుస్తూ ఉంటుందో, ఏదైతే వస్తువు మీకు పెద్దగా ఉపయోగపడుతో ఆ వస్తువుని కొనుక్కొని వ్యాపారం చేయాలనే ఆలోచనలు ఇక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందులో నష్టపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అట్లానే ఈ ఉద్యోగం చేసుకునే వారికి కూడా కొంత ఉద్యోగ ఇబ్బందులు ఉంటాయనే చెప్పాలి. మీకు అది కాకుండా వ్యయాధిపతి అయినటువంటి గురువు తృతీయంలో ఉండడం కూడా అంత అనుకూలమైన పరిస్థితి కాదు. ఎప్పటిదాకా 2 జూన్ దాకా, జూన్ 2వ తారీఖు దాకా ఈయన తృతీయంలో ఉండి జూన్ తర్వాత ఆయన కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. మరి కర్కాటకంలో చతుర్థం అవుతుంది. ఆ చతుర్థంలో కుటుంబంలో గురువు ఉండడం కొంత అనుకూలత. మీకు ఏదైనా జూన్ 2వ తారీఖు తర్వాత కొంత అనుకూలత ఉండే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవని చెప్పుకున్నాం. ఆ తర్వాత విద్యార్థులకు చూసినట్టయితే విద్యార్థులకు కూడా సరైన మీకు ఏం చదువుకుంటే మీకు వృద్ధి చెందుతారు అనే ఆలోచన ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశమే ఉంది. అది కాకుండా హెల్త్ ఇష్యూ వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల విద్యార్థులు ఏదైనా వాళ్ళ స్టడీలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం వల్ల స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్లకుండా ఉండడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థులకి ఉండే అవకాశం ఉందనే చెప్పాలి. అట్లానే విద్యార్థులకి ఉద్యోగం, వాళ్ళు చదువుకున్న ఉద్యోగం ఏదన్నా వస్తుందా అంటే ఆ విషయంలో కూడా కొంత ఇబ్బందే ఇక్కడ కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత వివాహ ప్రయత్నం చేసుకునే వారికి, సంతాన యోగం కలిగే వారికి కూడా కొంత అనుకూలత ఉంది. ఎందుకు, ఎప్పటి నుంచి అంటే జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి కొంత అనుకూలత పెరుగుతుంది. ఎందుకంటే చతుర్థంలో గురువు వెళ్తున్నాడు. ఎంత చతుర్థంలో గురువు చెడ్డవాడు అని చెప్పుకోవడానికి కొంత అయితే చెడ్డవాడే, కొంత ఫలితాన్ని అయితే ఇస్తాడు. ఆ గురువు సహజంగా సంతానాన్ని ఇచ్చేవాడు. చతుర్థంలో కుటుంబంలో గురువు ఉంటాడు కాబట్టి ఆ కుటుంబంలో ఉండేటువంటి ఆనందం కోసం ఏదైనా వివాహ ప్రయత్నం చేసుకునే వారికి వివాహం అయ్యే అవకాశం, అట్లానే సంతాన ప్రయత్నం చేసేవారికి చక్కటి సంతానం కూడా ఈ సంవత్సరం కూడా చక్కగా విరిగి బాగుంటుందనే చెప్పాలన్నమాట. టోటల్గా ఎట్లా చూసినా సరే మేషరాశి వారికి గొప్ప ఫలితాలైతే ఇక్కడైతే కనిపించట్లేదు. ఎందుకండి అంటే ఏలినాటి శని,
అది రాహు బాగుండట్లేదు, కేతువు కూడా పెద్దగా యోగించట్లేదు. 5వ స్థానంలో ఉంటున్నాడు. కొంత ఇక్కడ ఇబ్బందిగానే ఉన్నాడు. కాబట్టి ఎలా చూసినా సరే చాలా మధ్యమ ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారికి ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా నమ్ముకోండి. పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని ఆరాధన చేస్తే మీ యొక్క ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండాలి అంటూ కోరుకుంటూ ఈ యొక్క మేషరాశి వారికి సెలవు తీసుకుంటున్నాను. మీ బంధుమిత్రులు ఎవరన్నా ఉంటే చక్కగా ఈ వీడియోని వారికి పంపించండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతతో సమాప్తం అండి. నమస్కారం.